అరే వీడియోలు చాలా లెంతీగా ఉంటున్నాయి, నువ్వు త్వరగా ఫాస్ట్గా స్పీడ్గా ఫినిష్ చేయరా. సరే స్పీడ్గా చేసేద్దాం. ఈ వీడియో నుంచి ప్రతి వీడియో స్పీడ్గానే ఉంటుంది, లాస్ట్ వీడియోలో ఉండదు. ఇంకా లేట్ ఎందుకు రా, వీడియో స్టార్ట్ చేయను. ఇప్పుడు 7వ ప్రిన్సిపల్ గురించి తెలుసుకున్నాం. 7th ప్రిన్సిపల్ ఏంటంటే డిసిజన్. మనకి డిసిజన్ మేకింగ్ స్కిల్స్ ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి డిసిజన్ తీసుకోవాలి, ఎలాగా కూరలో ఉప్పు అయిపోతే వేయాలి, అలాంటి డిసిజన్ లేట్. అది ఎలాంటి విషయంలో అయినా సరే. ఇప్పుడు బిజినెస్ లో చూసుకున్నట్లయితే నీకు లాస్ వస్తుంది అనుకో, ఎలాంటి డిసిజన్ తీసుకోవాలి, అలాగే డిసిజన్ మేకింగ్ స్కిల్స్ అనేవి నీలో బాగా ఉండాలి. ఈ యొక్క లోకంలో ఎక్కువ మంది ఫెయిల్ ఎందుకు అవుతున్నారంటే డిసిజన్ మేకింగ్ స్కిల్స్ లేక. డిసిజన్ అంటే సలహాలు అనమాట. సలహాలు ఇచ్చే వాళ్ళు మనకి చాలా మంది ఉంటారు. చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, మన ఫ్రెండ్స్ ఉంటారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క సలహా ఇస్తారు. సలహాలు అనేవి మనకి ఈ లోకంలో చాలా ఈజీగా అలాగే ఫ్రీగా దొరుకుతాయి. అలాగే మనం ఏం చేయాలంటే ఒక మంచి డిసిజన్ మనం తీసుకోవాలి. ఏ విషయంలో అయినా తీసుకొని అది ఎవరికి చెప్పకుండా మనమే దాన్ని పట్టుదలగా అప్లై చేసి దాన్ని ముందు కొనసాగించాలి. ఎలా కొనసాగించాలంటే ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాని గురించి పూర్తిగా మనం నాలెడ్జిబుల్ గా ఉండాలి. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అలా ప్రతి విషయం దాన్ని తెలుసుకొని అప్పుడు మనం ఒక డిసిజన్ అనేది మేక్ చేయాలి. ఫస్ట్ ఆ పర్పస్ ఏంటో తెలుసుకొని అప్పుడు మనం డిసిజన్ తీసుకోవాలి. ఏటి చెప్తున్నావో ఏటో నువ్వు. అదే ఆ డిసిజన్ మేకింగ్ అనేది మనకి మనం ఓన్ గా చేయాలి అని ఇక్కడ ఈ బుక్ లో రాస్తున్నారు. ఎందుకంటే డిసిజన్స్ అనేవి, సలహాలు అనేవి చాలా చీప్, ఎవరిని అడిగినా చెప్తారు. అందుకే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనమే అనలైజ్ చేసి సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి డిసిజన్ తీసుకోవాలని ఇందులో చూస్తాం. ఇప్పుడు అర్థమైందిరా. ఓకే, నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి పర్సిస్టెన్స్ అంటే పట్టుదల. మనకి డిజైర్ అని చెప్పుకున్నాం కదా, కోరిక, పట్టుదల ఈ రెండు ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని ఇందులో మనం చూస్తూ ఉంటాం. అలాగే పట్టుదల ఎలా ఉండాలంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటంటే ఎడిసన్ తెలుసు కదా, థామస్ ఎడిసన్ బల్బుని కనిపెట్టాడు. అతను చిన్నప్పుడు స్కూల్ టీచరు ఇతను ఎందుకు పనికిరాడని చెప్పేసి స్కూల్ నుంచి బయటకి తోసేశారనమాట. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఇతనికి ఎంతో ధైర్యం చెప్పి స్కూల్ చదవకపోయినా సరే నువ్వు సాధించగలవు, నువ్వు పట్టుదలతో ఉంటే ఏదైనా చేయగలవు అని ధైర్యం చెప్పారు. అలాగే థామస్ ఎడిసన్ పెద్దగయ్యాక ఎంతో రీసెర్చ్ చేసి చివరికి బల్బును కనుక్కున్నాడు. దీన్ని బట్టే మనకు తెలుస్తుంది పట్టుదల ఉంటే మనం ఏమైనా సాధించగలమని. అవునరా, పట్టుదల ఉండాలరా. అలాగే ఇప్పుడు 9th ప్రిన్సిపల్ వచ్చేసరికి పవర్ ఆఫ్ ద మాస్టర్ మైండ్. ఈ ప్రిన్సిపల్ లో మెయిన్ గా ఆథర్ ఏం చెప్తున్నారంటే మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండే ప్రజల మధ్యనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళని చూస్తే మనకు కొంచెం ఎంకరేజ్ వస్తుంది. అందుకే మనం ఎప్పుడు కూడా మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళ పక్కనే మనం ఉండాలి. వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే మనకి ఇంకా చెయ్యాలి అని అనిపిస్తుంది. కాబట్టి మనం అలాగా ఉండాలి అని ఒక ఆథర్ చెప్తాడనమాట. ఇందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన పవర్ ఆఫ్ థాట్ అనేది పెరగాలంటే ముఖ్యంగా మనం ఎవరితో కలిసి ఉండాలంటే మనం ఎంకరేజ్ చేసే వాళ్ళతో, అలాగే పాజిటివ్ పీపుల్తో మనం ఎక్కువగా ఉండాలి అని ఈ యొక్క ఆథర్ చెప్తాడు. అలాగే మనం ఒక్కరు కాకుండా 2-3 కలిసి ఉంటే దానికి ఇంకా పవర్ గట్టిగా ఉంటుందని ఈ యొక్క ఆథర్ చెప్తాడు. అలాగైతే మా వాళ్ళందరినీ తెప్పిస్తుంటారా బాబు నువ్వు ఒకడు. అంటే మెయిన్ ఏంటంటే మనం ఎంకరేజ్ చేసే వాళ్ళ పక్కన ఉంటే మనకు స్ట్రాంగ్ గా ఉంటాం. అరే నువ్వు మెయిన్ గా అటు తిప్పి ఇటు తిప్పి అదే చెప్పావు కదరా పాయింట్. ఫోన్ లేరా, ఏదో పాయింట్కి వచ్చాం కదా. ఓకే, నెక్స్ట్ ప్రిన్సిపల్ చూద్దాం. ఇప్పుడు 10th ప్రిన్సిపల్ ద మిస్టరీ ఆఫ్ సెక్స్ ట్రాన్స్మ్యూటేషన్. ఇక్కడ నీకు 10 సెంటెన్సెస్ పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ 10 సెంటెన్సెస్ పాయింట్స్ లో ఫస్ట్ మోస్ట్ పవర్ఫుల్ సెంటెన్స్ ఏంటంటే ఇది సెక్స్ అన్నమాట. అంటే మ్యూజిక్ కన్నా, ఫ్రెండ్షిప్ కన్నా, లవ్ కన్నా మోస్ట్ పవర్ఫుల్. అందుకే చాలా మంది పెద్ద వాళ్ళు, ధనవంతులు కూడా అవుట్ స్టాండింగ్ సక్సెస్ అందించిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క సింగిల్ గానే ఉన్నారు. ఈ లవ్, ఈ సెక్స్ అనేది ఎంత ప్రాబ్లం, ఎంత పవర్ఫుల్ మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి కొన్ని మెడిటేషన్స్ వాడాలని, మెడిటేషన్ చేయాలని ఈ యొక్క హీరో ఇందులో చెప్పడం జరిగింది. నిజమేరా బాబు, ఇలాంటి మనం అసలు ముట్టుకోకూడదు అయితే మనం ధనవంతులు అవ్వాలంటే. అవును మరి. బిర్యానీ 100 రూపీస్ అయితే మీరు 49 రూపీస్కే మీ లైఫ్ని మార్చుకోవచ్చు. ఎలా డిప్రెషన్ పోవాలన్నా, మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలన్నా, మీ లైఫ్ మీనింగ్, పర్పస్ తెలుసుకోవాలన్నా, మీ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలన్నా, నిజమైన హ్యాపీనెస్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నా, మీలో ఉన్న హీరోని బయటకు తేవాలన్నా, ఈ ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ని పొందాలంటే అంటే చెప్పరా 49 రూపీస్ మాత్రమే. అదేంటే ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ కోర్స్ తెలుగులో జస్ట్ 49 రూపీస్తో మీ లైఫ్ని మార్చుకోండి. ఇందులో మనం హ్యాపీనెస్ని ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తాం, బోర్ కొట్టకుండా, కామెడీ ఎడ్యుకేషన్తో. ప్రాక్టికల్గానా? ఎస్. మా ఫ్రీ వీడియోస్ చూడాలని అనుకుంటే పన్నె బిలియన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.